యేసుక్రీస్తులో దేవుడి లక్షణాలు ఉన్నాయా? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. ఈరోజు మనం యేసుక్రీస్తులో దేవుడి లక్షణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. ముందుగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర మర్యం సూర నంబర్ 19 ఆయత్ నంబర్ 30. కాల ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబా వజల్ని నబియ్యా. యేసువారు అన్నారు, నేను అల్లా యొక్క దాసుణ్ణి, అల్లా నాకు దివ్య గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు. అదేవిధంగా ఖురాన్ సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 72. లకద కఫరల్లజీన కాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యం వకాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయిల్ ఉబుదుల్లా రబ్బీ వరబ్బకుం. మర్యం కుమారుడైన మసీయే అల్లా అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి యేసు ఇలా అన్నాడు, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు అల్లాకు దాస్యం చేయండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. ఖురాన్ ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, యేసు దేవుడు కాదు, దేవుని యొక్క దాసుడు. యేసులో ఎలాంటి దైవ లక్షణాలు లేవు. యేసుక్రీస్తులో దైవత్వం లేదు. యేసుక్రీస్తులో దైవత్వం లేకపోతే ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారు. వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళందరూ వెర్రోళ్ళు అనుకుంటారా? ఈ క్రైస్తవులు తెలుగు తక్కువలు అనుకుంటున్నారా? దైవత్వం లేకుండానే యేసుక్రీస్తు దేవుడు అని అనేస్తారా? ఆలోచించండి ఒకసారి. బైబిల్ మీకంటే బాగా క్రైస్తవులు చదువుతారు. మీరు ఎలా చదువుతారంటే యేసుక్రీస్తుని తప్పుపట్టడానికి చదువుతారు. కానీ క్రైస్తవులు ఎలా చదువుతారంటే యేసుక్రీస్తు గొప్పతనాన్ని చదువుతారు, యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని చదువుతారు, యేసుక్రీస్తు యొక్క ప్రేమను చదువుతారు, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చదువుతారు. కాబట్టి బైబిల్ బాగా క్రైస్తవులకు అర్థమైంది. దాన్ని మీరు తీసుకొచ్చి ఏదో బైబిల్ తప్పు పట్టేయాలని, ఖురాన్తో సరిపోల్చాలని, ఖురాన్లో ఉన్నదే బైబిల్లో ఉందని, ఖురాన్ చెప్పింది కాబట్టి బైబిల్లో అలాగే ఉందని, లేదా ఖురాన్లో ఉన్నట్టుగానే బైబిల్లో రాశారని మీరు అనుకుంటే అది మీ అపోహ అవుతుంది, మీ అనుమానం అవుతుంది. ఆ అనుమానాలకు అపోహలకు ఒకవేళ తెరపడాలంటే తప్పకుండా మనం కూర్చొని చర్చించుకుందాం. రావడానికి సిద్ధమైతే మేము సిద్ధమని ఇందు మూలంగా మీకు తెలియజేయచ్చు. మరొకసారి ఇలాంటి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి వీడియోస్ చేయండి. లేదనుకోండి ఇలాగే మేము ముందుకు నేను రావాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత నేను ప్రేమపూర్వకంగా వస్తాను. మరి ఖురాన్ గురించి కూడా ప్రశ్నించవలసి వస్తుంది. మరి ఖురాన్ గురించి ప్రశ్నించిన తర్వాత మీ దగ్గర మరి సమాధానం లేకపోతే మరి జనాల ముందు మీరు ఏమైపోతారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే క్రైస్తవ ఇస్లాం సోదరులకు మీది ఒకవేళ ఏదైనా ఉంటే ఇస్లాం సోదరులరా మీరు ప్రకటించుకోండి. అంతేగాని యేసుక్రీస్తులో దైవత్వం లేదు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనుకుంటే ఖచ్చితంగా చర్చిద్దాం. మరి ఈ యొక్క బ్రదర్ గారే కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ యేసుక్రీస్తులో దైవత్వం లేదనుకుంటే ఖురాన్ వర్సెస్ బైబిల్ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా ప్రేమపూర్వకం మీకు తెలియజేయచ్చు. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించిన గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒలి గారు అని ఒక ఆయన వస్తున్నారని చెప్పాను. ఆయన పర్సనల్ ఆయన వ్యక్తి, ఆయన కూడా లైన్ లో ఉన్నారు. ఇక మాట్లాడేసేయండి, ఆయన మీరు మాట్లాడండి. రహీం భాయ్ నేను మాట్లాడతాను. మాట్లాడండి సుభాష్. హలో 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 సార్. హలో బ్రదర్, మీ పేరేంటి బ్రదర్? నా పేరు అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ గారు, ఓకే. అదే అంటే ఇందాక జాన్సన్ గారు మాట్లాడారు. ఓకే, అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవును సార్. నాతో పాటు పాస్టర్ జాన్ కోయ గారు కూడా ఉన్నారండి. ఓకే ఓకే, హాయ్ అండి. హాయ్. అయితే ఒకళ్ళు మాట్లాడండి, ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? నేను మాట్లాడతాను. జాన్ కోయ మాట్లాడతాను. చెప్పండి సార్. జాన్ కోయ గారు మాట్లాడతారా? ఓకే బ్రదర్. అదే మన అనిల్ జాన్సన్ గారితో, అదే సారీ ఈయన హనీ జాన్సన్ గారితో మన వలీ భాయ్ అని మాట్లాడారు. ఆయన మద్రాసా ఏదో ఉంది ఆయనకి, ఆయన డిబేట్ చేయడానికి ముందుకు వచ్చింది. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు మీ తరపున ఎవరు భాయ్, అది ఎవరండి డిబేట్ చేసేది? అంటే మేము ముగ్గురు డిబేట్ చేస్తాము, ప్యానల్ డిబేట్ చేద్దామండి. ఒకళ్ళు చేస్తే మీరు చేయాలనుకుంటే ప్యానల్ డిబేట్ చేద్దాము. అంటే సింగిల్ గా రారా మీరు? ఓన్లీ ప్యానల్ డిబేట్ అయితే ఓకే మీకు? ప్యానల్ డిబేట్ అయితే ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖురాన్ వర్సెస్ బైబిల్. ఖురాన్ వర్సెస్ బైబిల్ అండి. రెండు గ్రంథాలే మాకు ఇవి చాలా మంచిది భాయ్. ఎందుకంటే రెండు గ్రంథాలు అనుకోండి, అటు మా గ్రంథం గురించి కూడా చెప్పడానికి ఉంటదండి. కాదు 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 ఖురాన్ వర్సెస్ బైబిల్ కాదు. ఖురాన్ వర్సెస్ బైబిల్ కాదు. బైబిల్ అంటేనే 66 గ్రంథాలు. సో బైబిల్ అనేదే క్రైస్తవ వాంగ్మయం. క్రైస్తవ వాంగ్మయం వర్సెస్ ఇస్లాం వాంగ్మయము. అందులో తఫ్సీర్ ఇబ్న్ కతీర్, సహీ ముస్లిం, సహీ అల్ బుఖారి, సునన్ అబూ దావుద్, సునన్ ఇబ్న్ మాజా, జామి అత్-తిర్మిది, సునన్ అన్-నసాయి, తర్వాత అది ద బయోగ్రఫీ ఆఫ్ మొహమ్మద్, దట్ ఈస్ సీరత్ రసూల్ అల్లా. ఇవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని నిజ దేవుడు ఎవరు, ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని
ఓకే ఓకే అంటే నేను ఒకసారి చెప్తానండి. ఇప్పుడు మాకు ప్రామాణిక ఏంటంటే ఖురాన్ అండి ప్లస్ హదీసులు అండి. ఓకే అండి. ప్రామాణిక హదీసులు ఏంటంటే 6 హదీసులు ఉంటాయి. ఆ 6 హదీసులు ప్లస్ ఖురాన్. ఈ ఎవరెవరో రాసిన జీవిత చరిత్రలు ఇది మాకు ప్రామాణికం కాదండి. ఏదో బుక్లు అంటున్నారు కదా, అవి ప్రామాణికం కాదు. ఇప్పుడు మీకు బైబుల్ ప్రామాణికం సార్. ఇప్పుడు అలా కాకుండా నేను కాథలిక్ బైబుల్ నుంచి తీసుకొచ్చి మాట్లాడతాను లేదా వేరే తాల్ముద్దు నుంచి మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదండి. అదే విధంగా మాకు ప్రామాణికం ఏంటంటే ఖురాన్ సార్, దాంతో పాటుగా చరిత్ర పుస్తకమైన హదీసులండి. ఓకేనా సార్? ప్రామాణిక నేను పుస్తకాలు చెప్పాను కదండి. అవి ప్లస్ ఏమండి? అనిల్ గారు అదే చెప్తున్నారు. నేను చెప్తున్నదే మీరు రిపీట్ చేస్తున్నారు. అల్ సిత్తా అంటే 6. అల్ సిత్తా ఏంటి? ట్రెడిషన్స్ ఆఫ్ మొహమ్మద్. మాట్లాడే మాటలు రికార్డింగ్ అవుతున్నాయి కదా సార్, అందుకని క్లారిటీ రావాలని ప్రజలు వినేవాళ్ళు కూడా క్లారిటీ ఉండాలని నేను క్లారిటీ ఇస్తున్నాను అంతే సార్. ఓకేనండి. నేను చెప్తున్నదే నేను రిపీట్ చేస్తున్నారు మీరు. 6 సహీ గ్రంథాలు చరిత్రైన 6 సహీ బుఖారీలు అండి ప్లస్ ఖురాన్ గ్రంథం అండి. వీటితో మేము వస్తాం ముందుకి. మీ తరపునేమో మీరు 66 పుస్తకాలు కలిగిన బైబిల్ మీ ముందు మీది వస్తుంది. వీటితో మనం చర్చ చేస్తాం. ఇంకా వేరే అతను ఇంకేం ఉండదు సార్. ఓకేనా సార్? అంశాలు ఏంటి సార్? మీరు ఏం ఆశిస్తున్నారు? వెళ్దాం సార్. అంటే యాక్చువల్ గా మేము ఎక్స్పెక్ట్ చేసామంటే, అంటే యాక్చువల్ గా మేము ముస్లింస్ ఎవరితో చేసిన ఇప్పుడు ప్యానల్ డిబేట్ అనేది ఎవరితో చేయలేదు. అంటే ఎవరు అంటే ప్రీవియస్ గా ఎవరు చేసినా సరే, ఇలా షఫీ గారిని ఎవరైనా సరే మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఫేస్ టు ఫేస్ సింగిల్ టు సింగిల్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్ గానీ మేము. అయితే మీరు ప్యానల్ డిబేట్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే సింగిల్ టు సింగిల్ చేద్దామంటే ఎవరో ఒకరు ముందుకు రండి సార్, లేదు ప్యానల్ చేద్దామంటే ఓకే, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే ప్యానల్ ఎందుకంటే వేరియస్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ వస్తాయి కనుక నేను చెప్తున్నాను త్వరగా అవుతుంది కదా అని. ఎన్ని కాన్సెప్ట్ అన్నా సరే మీరైతే ప్యానల్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సింగిల్ కాకుండా. అవునండి. అంటే చెప్పండి సార్, పర్లేదు ఓపెన్ గా చెప్పండి. అంటే మేమైతే సింగిల్ ఎక్స్పెక్ట్ చేసాం సార్. ఎవరో ఒకళ్ళు మీలో సింగిల్ గా వస్తారనుకున్నాం. మీరైతే ప్యానల్ అంటున్నారు కాబట్టి అంటే సింగిల్ గా చేసేది కూడా మాకు ఉంది. అంటే సింగిల్ గా మేము చేయగలం, కానీ ఏంటంటే ప్యానల్ గా చెప్పండి సార్. అంటే మీరు సింగిల్ టు సింగిల్ రావడానికి ఇంట్రెస్టెడేనా? అలా వస్తారా? అనుకుంటున్నారా? లేదు, ప్యానల్ గా వస్తామండి. ప్యానల్ ఓకే. మేము ముగ్గురము వినండి, నేను క్లారిటీ ఇస్తాను వినండి. మేము ముగ్గురము అసోసియేట్ అయ్యి మేము ముగ్గురము వర్క్ చేస్తున్నాము. మేము ముగ్గురము కలిసి పని చేస్తున్నాం కాబట్టి మేము ముగ్గురము ప్యానల్ మెంబర్స్ గా వస్తాము. అదే సార్, ప్యానల్ లో మీరు ముగ్గురు మాట్లాడతారు. అవునండి. అంతేనా సార్? అంతేనండి. అవునండి. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు అంశం కదా సార్. అంటే మేమైతే 2 అంశాలు అనుకున్నాం సార్. అంటే హనీ జాన్సన్ గారు చెప్పిన ప్రకారంగా హనీ జాన్సన్ గారు ఏమన్నారంటే దైవ గ్రంథం ఏది, ఖురానా బైబిలా అన్న అంశం ఒకటి చెప్పారు ఆయన. రెండోది ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే, అంటే నిత్య జీవానికి ఎవరు అంటే యేసు వారా మొహమ్మద్ ప్రవక్త వారా అని మేము 2 అనుకున్నాం. ఈ 2 అనుకున్నాం సార్. దాని ప్రకారంగా మా ఇంట్రెస్ట్ ఇది ఉంది. దాని ప్రకారం మీరు చెప్పండి సార్, మీరు ఏది చేద్దాం అనుకుంటున్నారు. మీరు కూడా ఒక మాట చెప్పండి. రెండిట్లో ఏదో అనుకుంటున్నారు మీరు కూడా చెప్పండి. మేము 2 టాపిక్ల మీదే మేము స్టిక్ అయి ఉండవు సార్. మీరు 10 టాపిక్లు పెట్టినా 10 టాపిక్ల మీద మేము మాట్లాడగలం సార్. అంటే మనం 10 అంటే 1 డేలో 10. ఇప్పుడు ఒకటి అయిన తర్వాత ఒకటి కాదండి. 1 డే ఎవరు చేయమంటున్నారు సార్? వన్ డేలో ఎవరు చేయమంటున్నారు? మీరు ఆడికి వెళ్తారు, మేము ఆడికి వెళ్తాం. ఈ రోజు ఒక టాపిక్, రేపు ఒక టాపిక్, ఎల్లుండి ఒక టాపిక్ మీద అంతే. నెక్స్ట్ ఏంటంటే ఇది డైరెక్ట్ గా జరగాలి సార్. అంటే ఆన్లైన్ డిబేట్ కాదు మేము మాట్లాడేది, ఆన్లైన్ జరిగేది కాదండి. డైరెక్ట్ గా మనం బయట ఎక్కడ దిక్కిన ప్లేస్ నిర్ణయించుకొని డైరెక్ట్ గా అక్కడ బయట చేద్దాం సార్. ఓకే, తప్పకుండా. దానికి అగ్రీ కదా సార్? మీకు ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే ఫస్ట్ డే అంటే తర్వాత చేసి మనం మాట్లాడుకుందాం. మొదటి రోజు ఏ అంశం చేద్దాం కూడా మీరే చెప్పండి సార్, పర్లేదు. మేమైతే ఈ అంశాలు చెప్పాం కదా. మేము దీనికోసం బాగా మాట్లాడుకుని మేము ఫస్ట్ మాట్లాడుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. లేదు, వాళ్ళు చెప్పారు కదండి ఫస్ట్ టాపిక్ ఆల్రెడీ జాన్సన్ గారు చెప్పారు. దైవ గ్రంథం ఏది? ఓకే సార్. ఏది దైవ గ్రంథం, బైబిలా ఖురానా? వెరీ గుడ్, వెరీ గుడ్. దానికే స్టిక్ అయి ఉన్నావు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మన ముందుగా చర్చించే అంశం ఏంటంటే దైవ గ్రంథం ఏది అన్నది మనం చర్చలో విషయం సార్. ఓకేనా సార్? నెక్స్ట్ మనం మిగతా ఈ కండిషన్స్ అన్నది మనము ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుని అందులో పెడదామా సార్? అంటే మనం ఇలా ఫోన్ లో కాకుండా మనం ఒక లైవ్ పెట్టుకుని, అంటే అదనుకోండి సార్. అప్పుడు
ఆ వీడియో లైవ్ లో ఉంటుంది సార్. మీరు మాట మార్చినా మేము మాట మార్చినా ఇబ్బంది ఉంటుంది సార్ రేపన్న రోజు మనకి. కానీ రూల్స్ ఎలా ఉంటాయండి? రూల్స్ అది ఎలా కూడా ఉంటాయి మీకు ఓకే చెప్పగలరా అంటే మీరు? రూల్స్ ఎలా ఉంటాయి చెప్పగలరండి? అంటే కండిషన్స్ ఏంటంటే మనం టైం పెట్టుకున్నాం సార్. అంటే ఫస్ట్ ఎంత సమయం మాట్లాడదాం, ఒక 20 మినిట్సా, ఒక 10 మినిట్సా, లేదా హాఫ్ అన్ అవరా, ఒక సమయం నిర్ణయించుకుంటాం సార్. ఓకే. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు మీరు చేసి ఉన్నట్టుకున్నారు సేమ్ ఇంచుమించు అవే ఉంటాయి సార్. అంటే మనం ఏంటంటే ఒకళ్ళొకళ్ళు మనం ఏంటంటే దూషణకరంగా మాట్లాడకూడదు మెయిన్ గా. అవునండి. అంటే ఈ డిబేట్ అన్నాక ఏంటంటే మనం మామూలుగా జనరల్ గా ఒకటి రెండు అంటే పర్సనల్ గా తిట్టుకోవడం కాదండి. జస్ట్ ఆయన ఇలా అబద్ధం ఆడుతున్నాడు, ఇవన్నీ కామన్ సార్. ఇలాంటివి ఉంటాయి. మీరు మమ్మల్ని అంటారు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు, మీరు అంటారు మేము అలా అంటారు సార్. అలాంటి నార్మల్ గా వర్డ్స్ పర్వాలేదు, కానీ మనం దోషణకరంగా ఒకళ్ళొకరు విమర్శించుకోకూడదు. ఇది సార్ ఓకేనా సార్. ఇలా కండిషన్స్ అన్ని కూడా మనము ఒక మీరు నోట్ చేసుకోండి సార్, మేము కండిషన్స్ ఒక పేపర్ నోట్ చేసుకుని మనం ఒక కండిషన్స్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఆ వీడియో పెట్టుకుందాం సార్. ఒక వీడియో లైవ్ లో పెట్టుకున్నాము. మీ కండిషన్స్ మీరు చెప్పండి, లైవ్ లో పెడదాం సార్. అంతే సార్. అప్పుడు మీ కండిషన్స్ మీరు చెప్పండి, మా కండిషన్స్ మేము చెప్తాము. రెండిట్లో మనం రిలేటెడ్ గా మనం సిమిలారిటీ ఉన్న కండిషన్స్ మనం తీసుకున్నాం సార్. మెయిన్ కండిషన్స్ అంటే మేము పెట్టింది మీకు ఇబ్బంది ఉంటే దాన్ని మనం తీసేద్దాం, అలాగే మీరు పెట్టింది మాకు ఇబ్బంది ఉంటే రెండు వెరిఫై చేసి మనం సమాంతరంగా మనం పెడదాం సార్. కండిషన్స్ నాకు ప్రశ్న ఉందండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఈ మతోన్మాదం అనేది ఇండియాలో బాగా ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ తో ఎందుకు డిబేట్ చేయాలనుకుంటున్నారు? సార్ అలాగే అర్థం కాలేదు సార్. మతోన్మాదం అనేది నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం మత ఉన్మాదము అనేది కొంతమంది హైందవ సైడ్ నుండి ఇటు ముస్లింల్ని మనం అణగార్చాలి, ఇటు క్రైస్తవుల్ని అణగార్చాలి, ముస్లింల్ని నోరు తెరవకుండా చేయాలి, క్రైస్తవులు అయితే పాస్టర్లను కొట్టాలి లేదా చర్చిల్ని ధ్వంసం చేయాలి, మదర్సాలు మూయించాలి, లేకపోతే మన ఏమంటారండి మసీదులు మూయించాలి అని వాళ్ళు ముందుకెళ్తున్న ఈ తరుణంలో పని కట్టుకొని మరి షఫీ లాంటి వాళ్ళు ఇంకొంతమంది క్రిస్టియానిటీ మీద పడుతున్నప్పుడు మీరు మీ జోలికి మేము వచ్చే విధంగా ఎందుకు అలా చేస్తున్నారు అనేది జాన్ కొయ్య గారి క్వశ్చన్ అండి. అంతే. ఈ సమయం అంటే మనం కలిసి చేయాలి కదండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉందంటే దేశ పరిస్థితి ఎలా ఉందంటే టోటల్ గా ఇస్లాం ని క్రిస్టియానిటీని ఎలాగైనా అనదొక్కాలి, దళితుల్ని ఎలాగదొక్కాలి అనే కాన్సెప్ట్ లో చాలా మంది మతోన్మాదులు ఉన్నారు. అందరూ హిందువులు కాదు కానీ కొందరు మతోన్మాదులు ఈ విధంగా దేశాన్ని ఇచ్చేస్తున్నప్పుడు మనం ఈ టైంలో డిబేట్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన నాకు ఉంది. హలో చెప్పండి. ఇదేమి పక్కన పెడతామని అనుకోకండి. మాకు 100 పాలు మీతో చేస్తాం మేము. ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే పొద్దున్నే నిక్కర్లేసుకొని కాకి నిక్కర్లేసుకొని ఈ పిల్లకాయలు వీళ్ళందరూ లాఠీ పట్టుకొని వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళకి నేర్పించేది ఏంటంటే ఈ ఇస్లాం మతానికి చెందిన వాళ్ళైనా క్రిస్టియానిటీ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు అబ్రహాం సంతానం అని చెప్పుకున్నారు. ఇవి అబ్రహామిక్ మతాలు. ఈ అబ్రహామిక్ మతాలు భారతదేశంలో ఉండడానికి వీలు లేదు అని మన మీద దాడులు జరుగుతున్న ఈ సమయంలో ఈ తరుణంలో ఈ బ్రదర్ షఫీ అనే ఆయన లేకపోతే ఆయన రెహమాన్ సిరాజ్ అనే ఆయన ఇంకొంతమంది ఇప్పుడు ఇట్లా చేస్తే ఇది సమాజానికి ఎంత శ్రేయస్కరం అనేది జాన్ కొయ్య గారిది మా ముగ్గురు క్వశ్చన్ అండి. అంతే మీరు చెప్పండి దానికి. ఓకే సార్, నేను ఆన్సర్ చెప్తాను సార్. ముందుగా మీరు ఏంటంటే ఒక మాట చెప్పారు సార్, అదే ముస్లిం వక్తలు ఎందుకు క్రిస్టియానిటీ మీద పడుతున్నారని అడిగారు. ఇది రాంగ్ సార్. ఇది ఎందుకంటే ముస్లిం వక్తలే కాదు సార్, క్రిస్టియన్స్ కూడా పడతారు. ఎవరి మీద అండి? హిందూస్ మీద పడతారు, మిగతా వాళ్ళని పడతారు. అంటే ఒకసారి ఆగండి సార్, నేను మాట్లాడు. ఇంతకీ ఇప్పుడు క్రిస్టియానిటీ మీద వీడియోస్ చేసిన వాళ్ళు ఎవరు? సిరాజ్ రెహమాన్ మనం చేశారు. రైతే వినండి సయ్యద్ గారు, తర్వాత మీరు కంప్లీట్ చేశారు కదా, నేను మాట్లాడియండి. ఎవరు మాట్లాడారు? మన సిరాజ్ రెహమాన్ చేశారు, తర్వాత ఫరూక్ గారు చేశారు. ఈ మధ్య కాలంలో
సఫీ గారు చేసిన తర్వాత ఎవరైనా కౌంటర్ వీడియోస్ కొంతకాలం ముందు అంటే ఒక 5-6 ఇయర్స్ బిఫోర్ మన సఫీ గారు చేసిన తర్వాత కౌంటర్ వీడియోస్ మాత్రమే చేశారు. ఈవెన్ మరి ప్రభువునందు నిద్రించిన మా సహోదరుడు అయినటువంటి మా అన్నగారు ప్రవీణ్ పగడాల గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడినప్పుడు మాట్లాడారు తప్ప పని కట్టుకొని మీ గురించి ఎవరు మాట్లాడలేదు. పైగా పని కట్టుకొని ఎవరు మాట్లాడతారు? క్రిస్టియానిటీ మీద ఇలాంటి మాట్లాడటం తప్పండి. సయ్యద్ గారు ఫస్ట్ కావాలని మాట్లాడింది ఎవరంటే మీరే మాట్లాడారు. ఎవరంటే అక్కడ ఆయన సఫీ గారు దానికి తెరలేపారు. తర్వాత సిర్రాజ్ రహమాన్ ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి ఒకవేళ మీరు సంతోషపడితే దీన్ని కొనసాగించాలని మీరు అనుకుంటే మాత్రం మేము రెడీయేనండి. మాకేం అభ్యంతరం లేదు. ఈ విషయంలో మాకు రెడీయే. దీనికి ఎలాగైనా మేము ఎప్పటి నుంచో ఆపాలనుకుంటున్నాం. దీనికి ఎలాగా నిజపెట్టు సమాజానికి తెలియజెప్పాలను. కానీ ఇప్పుడు మీరు ఏమంటారంటే మీ వాళ్ళు పడుతున్నారని ఎక్కడ చూపించండి. 8 సంవత్సరాల్లో మీ దగ్గర ఎవిడెన్స్. ఫస్ట్ సఫీ గారు స్టార్ట్ చేశారా దీన్ని? ఒక్కటి వినండి, ఇంకా అవ్వలేదు. సఫీ గారు స్టార్ట్ చేశారా? సిరాజ్ రహమాన్ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ కౌంటర్ వీడియోస్ మేము చేసి ఇది ఇలా కాదు అసలు ఇది రైట్ అని చెప్పి మేము మాట్లాడిందో జరిగిందే తప్ప కావాలని ఎవరు కూడా క్రిస్టియన్స్ వెళ్ళి ఏమండి ఎలా ఉంది ఖురాన్ లో మహమ్మద్ ప్రవక్త గారి గురించి కానివ్వండి, అల్లాహ్ గురించి కానివ్వండి, లేకపోతే ఖురాన్ హదీసుల గురించి ఎవరు మాట్లాడలేదు. ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరు కదా. మరి దాన్ని కాదండి పడుతున్నారు అనడానికి ఎవిడెన్స్ చెప్పండి. దానికి ఎవిడెన్స్ చెప్పండి. ఓకే ఓకే నేను మాట్లాడనండి. చెప్పండి బ్రదర్. నేను మాట్లాడే ముందు చిన్న కండిషన్ కాదు, చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఇంతకు ముందు నేను మన అనిల్ బ్రదర్ అనుకుంటా ఆయనతో మాట్లాడాను, ఇంకో ఆయన జాయిన్ కొయ్య గారితో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నా మాట్లాడామండి, వాళ్ళు నాన్ సెన్స్ లేదా మంచి విషయం ఏదన్నా మాట్లాడినామండి, నేను కంప్లీట్ గా విన్నాను బ్రదర్. వినిన తర్వాత నా సమాధానం చెప్పాను. నా సమాధానం చెప్పాక వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా చాలా బాగా మాట్లాడారు. సో మనం ఇలా కంటిన్యూ చేస్తే మనకి ఆ గొడవలో ఉండదు బ్రదర్. కానీ ఇప్పుడు మాట్లాడే హనీ జాన్సన్ బ్రదర్ అయితే నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు బ్రదర్. అంటే నేను స్టాప్ చేసి మీరు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడేది మీకే కదా, యాంక్ మీకే కదా ఇచ్చా మాట్లాడండి. ఇప్పుడు ఈ వద్ద ఈ మాటలు ఇవన్నీ తిప్పుడు మాటలు అంటాం మేము. ఇవన్నీ చాలా చూసాం. ఇలా చాలా విన్నాను సార్. ఇలాంటివన్నీ మేము చాలా విన్నాం. కానీ నేను రండి ఇవన్నీ వద్దు సార్. మీరు కూటికి రండి. ఇవన్నీ వద్దు. క్వశ్చన్ వేశారు కదా బ్రదర్, వినండి ఆన్సర్. ఇవన్నీ కథలు అంటారు. ఇవన్నీ కథలు అంటాం. ఇప్పుడు మాట్లాడతారు. ఇవన్నీ వద్దు సార్. తప్పుడు మాటలు చెప్పుడు మాటలు మనకు వద్దు. కానీ రండి అనుకోండి బ్రదర్. ఆల్రెడీ ఏదైతే చెప్పాలనుకుంటున్నానో మరి ఎలా కాదు. మీరు ఆ బ్రదర్ మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు. ఇవన్నీ వద్దు. ఇవన్నీ మాటలు మీరు ఏం చెప్పారో చెప్పండి. అంతవరకు మనం ఒకసారి వినండి బ్రదర్. కూల్ గా మీకు అర్థమవుతుంది ఎవరు ఎలా మాట్లాడారో బ్రదర్ గారు. ఇవన్నీ కథలు అంటాను నేను. ఇవన్నీ మరతపెట్టే మాటలు సమాధానం లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి. ఇవన్నీ వద్దు అసలు. మీరు మాట్లాడండి సయ్యద్ గారు. ఈ యొద్దండి అసలు విషయానికి రండి. ఈ యొద్ద అసలు ఇప్పుడు అనిల్ బ్రదర్ మీరు ఏమన్నారు బ్రదర్, ఎందుకు క్రిస్టియానిటీ మీద పడుతున్నారు అన్నారు బ్రదర్. ఇప్పుడు షఫీ గారు గాని సిరాజ్ రెహమాన్ గాని ఈ రోజు కొత్తగా పట్టలేదు బ్రదర్. ఎప్పటి నుంచో వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఇంతకు ముందు బిఫోర్ కూడా నేను కొన్ని వీడియోలు మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తాను. మన షాలేం రాజు గారు ఇలా చాలా మంది ఉన్నారండి. అసలు హిందుత్వం మీద పడిపోయి అవి రాళ్ళు రప్పలు అది ఇది ఎప్పుడు లేదండి. ఎప్పుడు లేదు సార్. రాంగ్ అండి. ఎప్పుడు లేదు సార్. నేను లింకులు పెడతాను బ్రదర్. మీకు ఎన్ని కావాలి నేను పెడతాను. నేను లింక్స్ పెడతాను. ఎవిడెన్స్ కావాలా? మీరు తిప్పుతున్నారు మాటలు. నేనేం చెప్పాను? వినండి. ఆగండి. ముందు ఆగండి. మీరు అరుస్తున్నారు. మీరు సార్ మనం అడిగిన క్వశ్చన్ కి ఆయన దగ్గర సమాధానం లేదు సార్. మనం అడిగిన క్వశ్చన్ కి ఆయన దగ్గర సమాధానం లేదు సార్. మనం అడిగిన క్వశ్చన్ కి సార్ మనం అడిగిన క్వశ్చన్ కి ఆయన దగ్గర సమాధానం లేదు. మనం అడిగిన క్వశ్చన్ కి అడగండి సార్. మేము అడిగిన క్వశ్చన్ కి మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మేము అడిగిన క్వశ్చన్ కి మీ దగ్గర సమాధానం లేదు. మేము అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి మీరు ఏదేదో మాట్లాడుతున్నారండి. అనిల్ బ్రదర్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పదలిచారో నా మాటలు అయ్యాక చెప్పండి బ్రదర్. నేను ఆపను కదా మిమ్మల్ని. కానీ నా సమయంలో ఎందుకు వస్తారు నేను అదే నేను చెప్తున్నాను సార్. మీ జోలికి మేము రాలేదు కదా అంటే
సార్ నేను అదే అంటున్నాను మీరు సార్. మాట్లాడండి, మీరు సార్. మాట్లాడింది వింటాను, కానీ మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వద్దు నేను మాట్లాడినప్పుడు. కాదు ఇంటర్వ్యూ కాదు, మీరు అవుతారు, మీరు అయ్యారు, మేం కాదు, మీరు అయ్యి మేము అయ్యామంటున్నారు. నేను ఎవడో వేసే మీరు- కారణం కాకపోతే మీరు- అందరూ మాట్లాడితే అర్థం అవుతుందండి. మీరే అయ్యారు సార్. మధ్య మధ్యలో మీరే అయ్యారు. మీరే అయ్యారు. అందరూ కూల్గా ఉండండి. సుభాన్ గారు కొంచెం కూల్గా ఉండండి. ఆయన మాట్లాడమండి. మాట్లాడండి బ్రదర్, మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు, ఆయన చెప్తున్నారు కదా, మీరు ఎందుకు కూల్ గా ఉంటారు? ఎవరు మీరు కూలిగా- అసలు ఎవరు అరుస్తున్నారు కాదు, ఎవరు అరుస్తున్నారు? సయ్యద్ గారు అరుస్తున్నారు, మేము అరలేదే. సయ్యద్ గారు అరుస్తున్నారు అక్కడ. ఆయన భాష ఇది ఎలాగే రిలీజ్ చేస్తాం అయ్యా, ఇది ఎలాగే రిలీజ్ సయ్యద్ గారు, ఇది ఎలాగే రిలీజ్ చేస్తాం. మీరు ఏనండి, మీరేనండి ముందు, మేము ఎలాగే రిలీజ్ చేస్తాం. మేము ఎలాగే రిలీజ్ చేస్తాము, మీరు ఎందుకు కానీ చెప్పండి. ఇప్పుడు ఏనండి, ప్రజలు వింటారు. క్రిస్టియన్ టాపిక్ లో హిందూ టాపిక్ ఎందుకు వచ్చింది? క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మాట్లాడుతున్నప్పుడు హిందూ మాట్లాడుతున్నారు, అనవసరం కదా, అన్నెసరీ మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన కంప్లీట్ చేయలేదు బ్రదర్. అదే కదా జాన్సన్ గారు, ఆయన కంప్లీట్ చేయకుండా మీరు ఎలా చెప్పేస్తారు? చెప్తున్నారు వినండి కొంచెం ఓర్పుగా. చేంజ్ చేయమండి బ్రదర్, మధ్యలో చెప్పండి. రావద్దు దయచేసి. సుభాన్ గారు మీరు చెప్పేసేయండి ఇక. బ్రదర్ వినండి, ఇప్పుడు హిందువుల మీద అనేక వీడియోలు పెట్టడం, వాళ్ళ విగ్రహాలు తిట్టడం చాలా జరిగాయి. అయితే అది తప్పు కాదు. నేను రెండో ఏం చెప్తాను, తప్పు కాదు. ఎలాగా? ఇప్పుడు ముస్లిం గ్రంథాలు గాని క్రైస్తవ గ్రంథాలు గాని విగ్రహారాధన చెయ్యొద్దని చెప్తుంది. అది ఉన్న విషయం మనం మాట్లాడుతున్నాం, తప్పు కాదు అది. అదవుతుంది, మీరన్నా మేమన్నా ఉన్న విషయం చెబుతున్నాం. అది చెప్పే విధానంలో మనం చెప్పొచ్చు విషయాన్ని, వాళ్ళకి తప్పులేదు అది. కానీ ఇప్పుడు మీరు కానీ మేము కానీ మరి క్రిస్టియన్స్ మీద వీడియోలు చేసినా సరే, హైందవ సోదరుల మీద వీడియోలు చేసినా సరే ఎందుకు చేస్తున్నామండి? ఇప్పుడు మీకు గాని మాకు గాని అదే దైవం ఒక్కడే, ఎవరికైనా సరే ప్రపంచంలో అందరూ దైవం ఒక్కడే. ఆ దైవం వైపు మరలించాలి, ఆత్మను రక్షించాలి, ఇదే మన ఇది ఉద్దేశం అండి. అంతే తప్ప వేరే ఉద్దేశం. మీ క్రైస్తవ సోదరులు కానీ అదే ఉద్దేశం, ముస్లిం కానీ అదే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఇటు క్రైస్తవ సోదరులు సువార్త చెప్పినా అదే ఉద్దేశంతో చెప్తారు, ముస్లింస్ గానీ హైందవులకు గానీ అదే ఉద్దేశంతోనే క్రైస్తవులు కానీ హిందువులు కానీ ముస్లిం సోదరులకు సువార్త చెప్పేది బ్రదర్. ఇంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు బ్రదర్. ఇంకోటి మీరు అన్నారు అదే ఇలాగ ఈ మధ్య చాలా ముస్లిం మీద క్రైస్తవుల మీద చాలా దాడులు 100% బ్రదర్, వాస్తవం 100%. అది మనకి కదా ప్రపంచానికి తెలుసు జరుగుతున్న విషయము, అది అందరికీ తెలిసిన విషయం బ్రదర్. కాకపోతే మీకు ఒక విషయం తెలుసు, ముందు కూడా ముస్లిం సోదరులు ఎవరు కూడా ముందు నుంచి ఖురాన్ నుంచి బైబిల్ నుంచి మాట్లాడతారు తప్ప ప్రవక్తలను దూషించడము, ప్రవక్త వారిని తిట్టడము ఏనాడు లేదు బ్రదర్. ఉంటే నాకు ఒక్క ఎవిడెన్స్ పెట్టండి. సో మా గురించి మీకు తెలుసు, ముస్లిం సహోదరుల గురించి అందరూ తెలుసు మీకు. ఎందుకంటే మేము తిట్టము, మేము ఏ ప్రవక్తని తిట్టా మేమే ఎదురెళ్తాము తప్పు అండి ఇది చెప్పడానికి. సో ఇది నా ఆన్సర్ అయితే ఇది బ్రదర్. ఇప్పుడు మీరు ఎలా ఉంటే చెప్పండి. ఆయన తప్పు మాట్లాడుంటే ఇప్పుడు మీరు ఖండించండి. అలాగే మాట్లాడారు కదా బ్రదర్, మాట్లాడారు మీ పరక కాబట్టి చక్కగా మేము మాట్లాడుతాం చక్కగానండి. మీరు అలా కితాబ్ ఇచ్చేయకూడదు, మాది కూడా విని చెప్పాలి మీరు, ఓకేనా? సహోదరులు మీ వాళ్ళు కాబట్టి అలాగే మాట్లాడిస్తారు, మేము అంటాం. మాట్లాడదు వదిలేండి, మాట్లాడకండి మరి మధ్యలో. మా టైం కదా, నేను ఏం ప్రశ్న అడిగాను, ఆయన ఏం జవాబు చెప్పాడు. 8 సంవత్సరాల క్రితం నుంచి సిరాజ్ రెహమాన్ కానివ్వండి, లేకపోతే మన ఎవరో ఈ యొక్క షఫీ గారు కానివ్వండి, మిగతా ఇతరాత్ర వాళ్ళు క్రైస్తవుల మీద పడి క్రైస్తవుల గ్రంథాన్ని గురించి కానీ యేసుక్రీస్తు గురించి కానీ మాట్లాడుతున్నారు. కానీ పనిగొట్టుకుని ఎవరు ఇస్లాం గురించి కానీ ఇస్లాము లో ఉన్నటువంటి మరి ఖురాన్ గురించి కానీ మహమ్మద్ ప్రవక్త గారి గురించి కానీ మాట్లాడలేదు. ఇది ముందు మీరే కదా ప్రారంభించారంటే దానికి ఆన్సర్ చెప్పలేదు ఆయన. దాన్ని అది ఇది తిప్పారు, దాటేశారు, పక్కన పెట్టారు. మళ్ళీ వచ్చి మీ ప్రవక్తలన్నా ఏమన్నా అంటున్నారు. అసలు ప్రవక్తలు ఎందుకంటారు? ఎవరంటారు? ఎవరన్నా ముందు మీకంటే ముందు మేమే ఊరుకోం. తప్పుగా బైబిల్ అన్నా, బైబిల్కి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా మీకంటే ముందు మేము ఒప్పుకోం. అది మీరైనా అవ్వచ్చు. అవునండి మాట్లాడద్దు, అది మీరైనా అవ్వచ్చు. చివరికి మీరైనా బైబిల్ తప్పు పట్టి బైబిల్కి వ్యతిరేకంగా యేసుక్రీస్తునన్నా బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడి మిమ్మల్ని మేము వదిలేదు. మేము మీకు కూడా తప్పకుండా చెప్తాం ఈ విషయం, ఆ విషయంలో ఏం డౌట్ లేదు. కాకపోతే మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఏదేదో చెప్పి సయ్యద్ గారు పక్కన పెట్టారు, ఆన్సర్ రాలేదు. కావాలంటే ఆడియో మీరు వినాలి, నేను కాదు, కరెక్ట్ మీరు విని. మేము ఏదైతే అడిగాం క్రైస్తవుల మీద వీడియోస్ చేస్తుంది ఈ మధ్య కాలంలో మీరే. మొన్న సిరాజ్ రెహమాన్ గారు చేశారు, ఫరూక్ గారు చేశారు, అంతకు ముందు మన ఈ షఫీ గారు ఎవరైతే ఉన్నారో ఇది చేస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా ఆగలేదు. మరి దీని మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అది చెప్పండి. ముందు ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు వీడియోలు పెట్టారు, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు మాట్లాడారు, నేను చెప్పేశాను. ఓకే ఇప్పుడు స్టార్టింగ్ ప్రపంచంలోకి వచ్చింది క్రైస్తవం బ్రదర్. క్రైస్తవ్యం సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళింది బ్రదర్? ముస్లిం దగ్గరికి వెళ్ళింది, హైందవుల దగ్గరికి వెళ్ళింది. అవునా బ్రదర్? కాదా? రెండో విషయం, ఇప్పుడు కాదు మీరు 7-8 years అంటున్నారు. 7-8 years కాదండి, 20-25 years నుంచి అహ్మదీయత కాలం నుంచి మేము
బైబిల్ మీద మాట్లాడుతున్నాం, ఖురాన్ మీద మాట్లాడుతున్నాం, హైందవ గ్రంథాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాదు సార్, ఇది 20-25 ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాం. కొత్తగా మాట్లాడేదేం కాదండి. దానికి కూడా ఆన్సర్ చెప్పాను, మీరు ఆడియోలో వినండి, రికార్డింగ్ ఉంది కదా. ఎవరు మాట్లాడినా ఆత్మలు రక్షించడం కోసం తప్ప మేము దూషించడం గురించి కాదు. నేను ఇందాక కూర్చొని ప్రవక్తను దూషించు, మీరు దూషిస్తారని చెప్పలేదు సార్ నేను. మీరు ఆడియో వినండి, రికార్డింగ్ ఉంది కదా. హైందవ సహోదరులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు బైబిల్ గాని ఖురాన్ గాని తీసుకొని అందులో ఉన్న ప్రవక్తలు నోటికి వచ్చినట్టు దూషించడం, ఈ పుట్టుకేంటి ఆ పుట్టుకేంటి నోటికి వచ్చినట్టు దూషించడం, వాళ్ళు దూషించినా సరే మేము ఖండిస్తాం అలాంటి వాళ్ళు. ఎందుకంటే మేము అందరి ప్రవక్తల పట్ల మేము మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. ఎవరిని ఖండించారండి మీరు? ఎవరిని ఖండించారు? హిందువులు యేసుక్రీస్తుని అంటుంటే మరి మీరు ఎందుకు ఖండించలేదండి యాజ్ ఎ ముస్లిం? మీరు ఎప్పుడు ఖండించారండి? మీరు యాజ్ ఎ ముస్లిం ఎప్పుడు ఖండించారు? వీడియో లింక్ మీకు పెట్టమంటారా సార్? ఏంటి కర్ణకుల సుగుణ కానీ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరియమ్మని మీరు ఖురాన్ లో చాలా గౌరవిస్తారు. మరి మరియమ్మని మీరు అంత దారుణంగా తిడుతుంటే మరి మీరు ఎక్కడికి వెళ్ళారండి నిన్నాళ్ళు? ఎందుకు ఖండించలేదు మీకు వీడియో పెడతాను సార్. ఒక ఆయన మాట్లాడిన వీడియో ఉంది, మీకు లింక్ పెడతాను. డిబేట్ చేయడానికి వచ్చిన మీరు కాదు, ఒక్క ఆయన ఎవరు ఇప్పుడు డిబేట్ కి వస్తుంది, మీరు ఎందుకు ఖండించలేదు? డిబేట్ చేయడానికి ఇష్టపడి మీరు ఎందుకు ఖండించలేదు సార్? డిబేట్ కి వస్తారని ఈ కండిషన్ ఎన్ని చెప్పింది మీరు. ప్రవక్తల కన్నా అమ్మని దూషిస్తుంటే మీరు ఎందుకు ఖండించలేదు? మీరు మాట్లాడిన వీడియో పెట్టండి, మీరు ఖండించిన వీడియో పెట్టండి సార్. దానికి కూడా చెప్తాను సార్ నేను. ఇప్పుడు తప్పకుండా వాళ్ళు మా గ్రంథాల గురించి మాట్లాడారు అనుకోండి, వాళ్ళతో మేము కంపల్సరీ వాళ్ళని డిబేట్ పిలుస్తాం. ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తాం సార్. ఇప్పుడు కాదండి, మరియమ్మ గారు అన్నప్పుడు మీరు పిల్లలేదని అడుగుతున్నాను, క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అదే బైబిల్ అయినా ఖురాన్ అయినా సరే. ఆయన పేరు జాన్పయ్య గారు అలా ఉన్నాడు. సయ్యద్ గారు ఒక మాట ఇస్తున్నారు, మా గ్రంథాల దగ్గరికి వస్తే మా ప్రవక్తలు అంటే మేము మాట్లాడుతాం అన్నారు. అలాగే దానికి సంబంధం లేదు, అది చెప్పాడు ఆయన. వినండి, హనీ జాన్సన్ గారు వీడియో పెట్టారు కాబట్టి అడుగుతున్నారట. ముందు ఫరూక్ గారు వీడియో పెట్టారా, హనీ జాన్సన్ పెట్టాడా? ఫరూక్ గారు ఉండండి. సయ్యద్ గారు ఎవరైనా వినండి, ఎవరు పెట్టారు? ఫరూక్ గారు పెట్టారు. ఎవరైనా పర్వాలేదు, మీతో ఏం చేయమని మేము అనట్లేదు. జస్ట్ వినండి. అసలు మీ ఉద్దేశాలు ఏంటో మాకు అర్థం అవ్వాలి కదా. అసలు మీరు ఏ స్టాండ్ మీద ఉన్నారో మాకు తెలియాలి కదా. మీరు డిబేట్ కి వచ్చేస్తారంటే కూర్చొని కూడా కాదు, ఇంటికి మీ స్టాండ్ ఏంటో మాకు అర్థం అవ్వాలి కదా. మీరు ఎంతవరకు దేని మీద నిలబడతారో మీరేంటో మాకు తెలియాలి కదా. మీతో చెయ్యము రావని సరే. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి మీరు ఇదే పని చేస్తున్నారని అన్నారు. ఏది? బైబిల్ గురించి మాట్లాడడం, యేసు గురించి మాట్లాడడం. మరి అన్ని రోజులు మాట్లాడితే మేము మాట్లాడుతున్నా అన్నారు, మీరే మాట్లాడుతున్నారు కదా డైరెక్ట్ గానా. అంటే 25 సంవత్సరాల నుంచి ఇదే పని మీరు చేస్తున్నారు. ఇది స్టార్ట్ చేశారు 8 సంవత్సరాల క్రితం కూడా మేము చేసింది తప్పు కాదు, మేము మాట్లాడతాం అని అంటున్నారు. మీరు అంతేనా మీ ఉద్దేశం? అంతే సార్, అంతే సార్, అంతే. కాబట్టి సార్ ఒక నిమిషం, నాకు ఒకే నిమిషం టైం ఇవ్వండి. సో ఇప్పుడు కొంతమంది హిందుత్వము పేరు చెప్పి క్రైస్తవ్యం పైన పడుతున్న ఈ మతోన్మాదులకి మెటీరియల్ ఇచ్చింది మీరే అంటాను నేను. వాళ్ళకి మెటీరియల్ ఇచ్చింది లేదా మీ భావజాలాన్ని వాళ్ళ దాకా తీసుకెళ్ళింది, క్రైస్తవ్యాన్ని లేదా బైబిల్ ని ఇలా కూడా మనం వక్రీకరించవచ్చు, లేకపోతే ఇలా కూడా మనం ప్రశ్నించవచ్చు అని వాళ్ళు మీ దగ్గర నేర్చుకొని మా దగ్గర తోక జాడిస్తున్నారు అంటాను నేను. ఇప్పుడు ఏమంటారు సార్? కరెక్ట్ అండి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఒక 2 విషయాలు సమాధానం చెప్తున్నా. దీని అంతటికి ఇప్పుడు క్రైస్తవ్యం మీద పర్సిక్యూషన్ ఏదైతే జరుగుతుందో దానంతటికీ కారణం మీ వాళ్లే అని అన్నాను అనుకోండి, దానికి ఏం సమాధానం చెప్తారు సార్? ఎందుకంటే మీరే చెప్పారు అహ్మద్ దీదాత్ గారి కాలం నుండి అహ్మద్ దీదాత్ శిష్యులైన జాకీర్ నాయక్ శిష్యులైన షఫీ గారు ఫ్రెండ్ అయిన రెహమాన్ గారు, ఈయన ఎవరు ఆయన పేరు? సిరాజ్ గారు. వీళ్ళ మొత్తానికి ఆద్యం పోసింది మేమే అని చెప్పారు మీరు, పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఓకే, చెప్తాను సార్. మీది అయిపోయిందా సార్? అయిపోయింది సార్. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముందుగా హనీ జాన్సన్ బ్రదర్ ఒక అన్నారు ఏంటంటే, ఎందుకు మీరు మేము ముందు పడలేదు, ఇమ్రాన్ భాయ్ వీడియో చేశారు అని అన్నారన్నమాట. ఇప్పుడు ఆన్లైన్ లో చాలా మంది వీడియోలు పెడుతున్నారు ఆన్లైన్ లో, కానీ మేము ఎవరికి ఫోన్ చేయలేదండి. హనీ జాన్సన్ బ్రదర్ చేయడం కారణం ఏంటంటే,
ఆయన బహిరంగంగా ఎవరు వస్తారు ఆ వీడియోలో ఇమ్రాన్ గారు మీరు డిబేట్ కి రండి అని అన్నారు అనుకోండి, అసలు ఫోన్ చేయకపోతే ఈయనకి. ఆయన ఏమన్నారంటే ఎవరు వచ్చినా పర్వాలేదు, మేము దీని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. అందుకే ఫోన్ చేయడం సార్, అంతే తప్ప ఆయన ఇమ్రాన్ ఓన్లీ ఇమ్రాన్ గారికి సవాల్ ఇస్తే మేము అసలు ఎంటర్ అవ్వకపోదు. ఆయన చూసుకుంటారు, మాకు సంబంధం లేదండి. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారండి, ఇప్పుడు షఫీ భాయ్ మీద విసిరారనుకోండి సవాలు, మాకు సంబంధం లేదు. షఫీ గారు చూసుకుంటారు, ఆయనకి మాకు సంబంధం ఏంటండి. సిరాజ్కి విసిరితే సిరాజ్ ఆయన చూసుకుంటారు. కానీ ఆయన లాస్ట్ చిట్ట చివరిగా ఉన్నారంటే ఎవరు వచ్చినా పర్వాలేదు మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు. అందుకని మేము కాల్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు ఇమ్రాన్ గారు ఎవరో మాకు సంబంధం లేదు, సిరాజ్ ఎవరో మాకు సంబంధం లేదు, షఫీ భాయ్ ఎవరో మాకు సంబంధం లేదు. సంబంధం వాళ్ళు ముస్లిం, మేము ముస్లింసే. అంటే వాళ్ళ టీం తో మాకు ఇప్పుడు మీరంతా వింగ్ గా ఒక టీం గా ఏర్పడ్డారు, మీకు వేరే వాళ్ళకి సంబంధం ఉండదు. అలాగే వాళ్ళకి మాకు సంబంధం లేదు సార్. ఆయన జాగ్రత్తగా రెడీ అన్నారు కాబట్టి సార్ కాల్ రికార్డ్ అవుతుంది, జాగ్రత్తగా మాట్లాడండి. మళ్ళీ మీరు ప్రాబ్లం లో పడతారేమో, మీ వాళ్ళు వ్యతిరేకిస్తారేమో మిమ్మల్ని, మీ వాళ్ళు వ్యతిరేకిస్తారేమో. పర్వాలేదు సార్, నా స్టేట్ మళ్ళీ నేను ఆలోచించే మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత ఆలోచించడం ఉంటదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భయపడే లేదు సార్. షఫీ భాయ్ ఎవరో మాకు సంబంధం లేదు, సిరాజ్ గారు ఎవరో మాకు సంబంధం లేదు, ఇమ్రాన్ భాయ్ ఎవరో మాకు సంబంధం లేదు. వాళ్ళు మా టీం కాదు, మేము వాళ్ళ టీం కాదు. మేము మీరు చిట్ట చివరిలో ఏ ముస్లింలు వచ్చినా సవాలు విసిరారు కాబట్టి మేము మీకు కాల్ చేయడం జరిగింది సార్. అలా కాకుండా వాళ్ళకే సవాల్ ఇస్తారు, మేము కాల్ చేయండి సార్. అసలు మేము అసలైతేనే వీడియో పెడతాం వాళ్ళ మీద, అంతే తప్ప మేము కాల్సిన అవసరం ఉండదు మాకు. దానికైతే ఆన్సర్ లేదు సార్. తర్వాత అనిల్ బ్రదర్ ఒక మాట చెప్పారు ఏంటంటే 25 years నుంచి కూడా మీరే ఆద్యం పోస్తున్నారన్నమాట అన్నారు. దానికి ముందు ఒక మాట అన్నాను సార్, దాంతో పాటుగా క్రైస్తవం ముందు వచ్చింది, ముందు ఆద్యం పోసింది క్రైస్తవ్యం. ఎలాగండి, హైందవులు ఇళ్ళకి వెళ్ళి లేదంటే హైందవుల దగ్గరికి వెళ్ళి లేదంటే వీడియోల ద్వారా సువార్త అందించారు. ఏమని, అరే బాబు మీరు చేస్తున్న తప్పురనైనా ఈ రాళ్ళని తప్పల మనం పూజించకూడదు. అది సువార్త కాదండి, అది మీరు చెప్తున్న సువార్త కాదు సార్, రాంగ్ సార్, మీరు చాలా రాంగ్ చెప్తున్నారండి. మా సువార్త ఇప్పుడు ఏమంటారండి? సరే మీకెందుకు తయ్యక్కారు, మీరు సువార్త అంటారా, మీరు యేసుప్రభుని అంగీకరిస్తారా, యేసుప్రభు దేవుడు అంటారు, మీకు ఎందుకు సార్ అది? మీరు ఏం మాట్లాడాలి అది మాట్లాడండి, మీకు అనవసరమైన మాటలు మీకు ఎందుకండి? మీరు ఏం చెప్పాలో చెప్పండి. చెప్పండి చెప్తున్నాను నేను. ఏం చెప్తున్నారు మీరు? రాజు ఎవరన్నాడు? ఏ చూపించండి, ఒక వీడియో చూపించండి. ఎవరన్నాడు? అనిల్ బ్రదర్ ఎవరన్నారు? తయ్యర్ గారు సువార్త అన్నారు. అనిల్ బ్రదర్ కాదు, అనిల్ బ్రదర్ ఏం మాట్లాడారో అందరూ విన్నారు, వినండి. సువార్త చేసింది ఏమన్నారు మీరు? క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు 25 years నుంచి ఎందుకు మా మీద పడ్డారని అడిగిందని సమాధానం చెప్తున్నానండి. మేం పడ్డం కాదు బ్రదర్, సువార్త క్రైస్తవం ముస్లింస్ కంటే ముందు క్రైస్తవం వచ్చిందని ఇండియాలోకి, వాళ్ళు సువార్త అందించారు. అది కూడా తప్పు కాదంటున్నాను నేను, తప్పట్టట్లేదండి దాన్ని. చెప్తాం సార్, మేమన్నది చెప్తాము. వాళ్ళు సయ్యద్ గారు దైవం అనలేదు ఇందాక, రాళ్ళు రప్పలు అన్నారు. ఎవ్వరు బుద్ధున్నోడు జ్ఞానం తెలిసినోడు ఏ క్రైస్తవుడు అలా చెప్పరండి. మీరు చెప్తే చెప్పొచ్చు, బుద్ధున్నాడు అన్నాడు వినాలి, వినాలి, బుద్ధున్నాడు అన్నాడు వినాలి, వినాలి. మరి అది వినండి సార్, ఒక్క నిమిషం భాషా గారు ఒక్క నిమిషం. భాషా గారు, హనీ జాన్సన్ నాకు తెలిసి హనీ జాన్సన్ గారు అంటే మీకు పెద్దగా అభిమానం లేదనుకుంటా, లేకపోతే పడదనుకుంటా. ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి మీరు అడ్డం పడుతున్నారు. ఆయనని ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మీరు ఎలాగైతే క్లియర్ గా వింటున్నారో అలాగే ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఒక నిమిషం క్లియర్ గా వినండి. ఎందుకంటే హనీ జాన్సన్ గారు మీరు మాట్లాడినప్పుడు నాకు సమయం ఎంటర్ అవ్వలేదు మీ దగ్గర. ఇప్పుడు మీరు మాట్లాడితే సైలెంట్ అయిపోతాను. ఆయన అలా కాదండి, నేను చెప్పని మాటని అప్లై చేస్తున్నారు. ఆయన పాస్టర్లు ఎవరు ఆ మాట అనట్లేదు అంటున్నారు. నేను అనలేదండి. మీరు ఆయన చెప్పేది, భాషా గారు ఆయన చెప్పేది మీరు పూర్తిగా వినట్లేదు. అలాంటి పాస్టర్లని ఆయన ఖండిస్తున్నారు. వినండి సార్, మీరు అలాంటి పాస్టర్లని ఆయన ఖండిస్తున్నారండి, అది మీరు వినలేదు సార్. ఖండించడం అన్నది ఇంపార్టెంట్ కాదు సార్, మాట్లాడారు కదా అంటున్నాను నేను. నేను మాట్లాడాను, ఎవరు ఖండించారా ఖండించలేదని నేను చెప్పలేదు కదా సార్. మీకు మాట్లాడారు కదా అంటే ఇళ్ళకెళ్ళి సువార్త చెప్పారు కదా ఈ విధంగా. అలా యేసు ప్రభు చెప్పలేదండి సువార్త, శిష్యులు అలా చెప్పలేదండి. అలా పాస్టర్లు ఎందుకు చెప్తారు సార్? అలా చెప్తే సువార్త కదా, ఆయన పాస్టర్ కాదండి. సయ్యద్ గారు ఏదో మాట్లాడాలి. ఎలాగండి? ఎలాగా
ఎలా ఇళ్ళకి ఎవరు సార్? ఎవరు ఇళ్ళకి వెళ్ళారు సార్? ఇళ్ళకి వెళ్ళి రాళ్ళు రప్పలని చెప్పామంట మేము. ఎక్కడ చెప్పామండి? క్రైస్తువులు ఎప్పుడు అలా చెప్పరు సార్. క్రైస్తువులు ఎప్పుడు అలా చెప్పారు. సార్, ఇంత దారుణంగా అబద్ధం ఆడితే నేనేం చేయలేను. నేను కుదిరేండి ఆ టాపిక్. నెక్స్ట్ టాపిక్ సార్. ఇంత టాపిక్ పెట్టండి. మీకు ఎన్ని వీడియో పెడతాను సార్. ఎల్లకెళ్ళి సోర్స్ ఎన్ని పెట్టమంటే ఎన్ని పెడతాను సార్. ఆ టాపిక్ కుదిరేద్దాం. అబద్ధాలు ఎవరు ఆడుతున్నారో ఆడియోలో వింటున్నారు అందరూ. ఇప్పుడు వచ్చేద్దాం, ఒక 2 నిమిషాలు వినండి సావధానం. ఎప్పుడు ఈ టాపిక్ మీద ఎప్పుడు చర్చ చేద్దాం చెప్పండి. మీరు సరదా పడుతున్నారు కాబట్టి వాళ్ళకి మాకు సంబంధం లేదన్నారు, పైగా మా పని ఇది అన్నారు. దాన్ని బట్టి మేము చాలా ఆనందిస్తున్నాం. మీతో ఈ డిబేట్ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. అయితే దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము మాట్లాడుకొని సంతోషంగా డిబేట్ చేద్దాం. అయితే మేము మాట్లాడుకొని మా ముగ్గురం తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనా? మీరు రెడీగా ఉండండి. మీరు ఎప్పుడు పెట్టుకుందాం అనుకున్నారు? ఎప్పుడు పెట్టుకుందామని మీ ప్లాన్? అంటే మీకు మాకు ఒక వీలు, అంటే మీకు కూడా ఈ అంటే ఏవో బయట మీటింగ్స్ ఉంటాయి కదా సార్. మీకు కూడా మీకు వీలున్న సమయం, మాకు వీలున్న సమయం పెట్టి ఒక టైం నిర్ణయించాం సార్. నిర్ణయించండి, ఇప్పుడు పెడదాం సార్. కానీ దీనికన్నా ముందు మనము ఈ కండిషన్స్ గురించి ఎప్పుడు మాట్లాడదాం అన్నది మీరు ఒకసారి మీరు చెప్తే మనం, అంటే ఇప్పుడు చెప్పేసినా పర్లేదు, అంటే 2 రోజుల్లో మాట్లాడదామా, 1 వీక్ లో మాట్లాడదామా, ఆ కండిషన్ గురించి మనం ఎప్పుడు మాట్లాడదాం ఒక టైం నిర్ణయించుకుంటా సార్. అప్పుడు మనం ఏదో ఒక టైం పెట్టుకుని ఆ రోజు మనం మాట్లాడదాం సార్ లైవ్ లో. నెక్స్ట్ వీక్ కాక నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం సార్. 3rd వీక్ లో పెట్టుకుందాం సార్. కండిషన్స్ కోసం కాదు ఉండండి. 1 మినిట్. జాన్ పోయ్ గారు చెప్పండి. టైం ఇవ్వద్దు, అప్పుడే పనులు ఉంటాయి కాబట్టి మంత్ అయిపోయినాయండి. అలాగే వదిలేసండి. మంచి కానీ ఒక మాట ఏంటంటే భాషా గారు, ఒక నిమిషం 1 మినిట్. భాషా గారు, మీరు భాషా గారే కదండి? సయ్యద్ గారు ఫోన్ చేశారు. రహీం గారు అండి. రహీం అండి. సరే రహీం గారు, ఒక మాట చెప్పండి. మా దగ్గర ఏవైతే హదీస్ పుస్తకాలు ఉన్నాయో హదీస్లు అన్ని కూడా ఇంగ్లీష్ లో ఉన్నాయి. అవి మీకు ప్రాబ్లం లేదు కదా సార్? మీరు ఏదన్నా తెచ్చుకోండి సార్, కానీ అది మనకి ఫిజికల్ గా ఉండాలి. మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి నెట్ లో స్క్రీన్ షాట్లు తీసి ఇవి కాదు సార్. ఫిజికల్ గా మీరు ఏదన్నా మాట్లాడండి, ఫిజికల్ గా ఉండాలి సార్. మేము అంత చీప్ గా గూగుల్లో నుంచి తీసి చదవటం చీప్ అని మీరు తక్కువ చేసుకోమాకండి దయచేసి. గూగుల్ అన్నారు కాబట్టి గూగుల్ అనేది చెప్తున్నారులేండి. అంటే ఆ రోజు కూడా ఆ పుస్తకాలు తెచ్చుకోండి అని చెప్తున్నారు. తెస్తాం సార్. ఆ సమయాన్ని కూడా ఓకే. దీంతో మరి అన్ని వేస్ట్ మాట్లాడండి. మాట పెరిగిపోతుంది. ఇప్పుడు మాట ఏం పెరగదులేండి. అట్లా ఇంగ్లీష్ పర్వాలేదు కదా. ఈ తఫ్సీర్ కూడా మీరు ఇంగ్లీష్ లో, అంటే మనం తెలుగులో డిబేట్ చేసేది కాబట్టి సార్, మీరు ఇంగ్లీష్ లో చెప్పి దానికి తెలుగులో వివరణ మీరే ఇవ్వాలి. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను సార్. తప్పకుండా ఇవ్వాలి. అదే విధంగా మీరు మాట్లాడేదానికి అరబ్బీ చూపించాలి సార్ మాకు. అంటే మీకు అరబ్బీ తెలియకపోయినా ఎవరైతే పండితులు మనకి డిబేట్ కి వస్తారో వాళ్ళు ఒరిజినల్ గా అరబ్బీలో ఏముంది కూడా వాళ్ళు అక్కడే వివరిస్తారు మీకు సార్. తప్పకుండా అరబ్బీ స్క్రిప్ట్ కూడా అరబ్ స్క్రిప్ట్ చూపిస్తాను, రోమన్ స్క్రిప్ట్ చూపిస్తాను. అరబ్ ఇంగ్లీష్ లో ఉంటదండి. అరబ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉన్న ఖురాన్ కూడా అది ఉంది, అది కూడా తెస్తాను. అలా కూడా మనం తీసుకోవచ్చు. అంటే మనకి కొయ్య గారు, అదే జాన్ గారు, మనకి ఎలాగంటే సార్ ఖురాన్ అయినా సరే హదీస్ అయినా సరే రెండు కూడా కంపల్సరీ అరబ్బీలో ఉంటుంది సార్. వన్ సైడ్ అవునండి ఉంటది. అరబ్ తెలియపోయింది అనుకోండి, అక్కడ పక్కన ఇంగ్లీష్ లో ఉంటది కదా సార్. ఇంగ్లీష్ లో చదివితే అరబ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో రాసి ఉంటది అంటున్నాను. అదే సార్, అంటే పర్లేదు, మీకు తెలియకపోయినా మాకు తెలిసిలేండి, మేము అరబ్బీలో ఏముండదో మేము చెప్తాంలేండి సార్ అంటున్నాం. అంతే, మీకు తెలిసే గొడవ లేదు, లేకపోతే మేమైనా వివరిస్తాం, పర్లేదు. అది పెద్ద ప్రాబ్లం ఇష్యూ కాదు అది. అంతే సార్, అంతే సార్. అవును సార్. అనిల్ గారు కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం సయ్యద్ గారు, తర్వాత బ్రదర్ గారు, మీ ఇద్దరు ఉన్నారు కదా. అనిల్ గారు దీని మీద కంక్లూడ్ చేయండి సార్. ఓకే చెప్పాం కాబట్టి దీన్ని ముగింపు. ఎవ్వరు ఏది మాట్లాడినా కూడా అక్కడ ఒక ప్రొజెక్టర్ ఉంటది. ప్రొజెక్టర్ మీద చూపించే మాట్లాడాలి. లేకపోతే మీరేం మాట్లాడుతున్నారు, ఏ రెఫరెన్స్ తీసి మాట్లాడుతున్నారు అనేది మాకు తెలియదు, మేం మాట్లాడేది మీకు తెలియదు. కాబట్టి దాన్ని మేము అక్కడ ప్రొజెక్టర్ తెస్తాము. చిన్న రిక్వెస్ట్ సార్, మేమైతే మామూలు సామాన్య ప్రజలు సార్, మేము ప్రాజెక్ట్ తీసుకెళ్ళాలి, మేము చూపించలే కూడా. అందులోని మీరే టెక్నాలజీ ఉంది, మాకు అంత స్థాయి లేదు సార్. మాది మేము మామూలుగా ఏదైనా ప్రింట్అవుట్ తీసి చూపిస్తాం సార్ కావాలైతే.
సరే మేము ప్రొజెక్టర్ మీద చూపిస్తాం, మీకేం ప్రాబ్లం లేదు కదా. మీరు చూపించండి సార్, మాకు ప్రాబ్లం సార్, మీరు చూపించండి. అంటే మేమైతే ప్రాజెక్ట్ మీద చూపించలేమంటున్నాం, మేమైతే మామూలు ప్రింట్ తీసుకొని మేము డిస్ప్లే చేస్తాం సార్. ఓకే ఓకే, మేమైతే ప్రొజెక్టర్ మీద చూపిస్తాము, మేమైతే ప్రొజెక్టర్ మీద చూపిస్తాను, మీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతున్నా. మాకు ప్రాబ్లం అంటే మేము చూపించలేదు, మీరు చూపించండి ప్రాబ్లం, మాకు ప్రాబ్లం లేదు సార్. మా దగ్గర అంత స్థాయి లేదు, మేమైతే మామూలు నార్మల్ ప్రింట్ చూపిస్తాం అంటున్నాం అంతే సార్. మధ్యవర్తి ఎవరుంటారండి దీనికి? మధ్యవర్తి ఎవరుంటారండి ఇరు వర్గాలకి? అది మనం కండిషన్ పెడతాం కదా, మనం మీ తరపున ఎవరు మా తరపున ఎవరు, అది ఒక డేట్ ఫిక్స్ చేయండి సార్. ఈ మంత్ లో ఒక డేట్ చెప్పండి, డేట్ కాకపోయినా పలానా వీక్ లోనే చెప్పండి సార్. కనీసం మనం పెడతాం సార్, డేట్ అక్కర్లేదు, కనీసం నెక్స్ట్ వీక్ పై వచ్చే వీక్ అన్నా ఒకటి చెప్పారనుకోండి. అనిల్ గారు మీది ఎక్కడండి? మీది ఏ ఊరు? అంటే జాన్సన్ గారు వేరే ఊర్లో ఉంటారు, నేను హైదరాబాద్ లో ఉంటాను. సో మేము ఎట్లానో అరేంజ్ చేసుకుని వస్తాము. మీరు ఎవరైతే డిబేట్ చేయడానికి ముందుకు వస్తున్నారో ఆయన భాయ్ ఊరిపోయింది అశ్వరాపేట. ఇప్పుడు మీన మాట్లాడేది విజయవాడ అండి, అశ్వరాపేట నుంచి. అంటే మనం ప్లేస్ అక్కడ పెట్టుకుని వద్దాం సార్, మేము అక్కడికి వచ్చేస్తాం, పర్వాలేదు, ఇబ్బంది లేదు సార్. ఓకే సార్, ప్లేసింగ్ డిజైర్ చేద్దాం, ప్లేసింగ్ డిజైర్ చేద్దాం అని చేస్తున్నారు, ప్లేసింగ్ డిజైర్ చేద్దామండి. తర్వాత అదే అవన్నీ కండిషన్స్ పెడతాం కదా సార్, అప్లై చేసుకుంటాం కదా, అప్పుడు మనం పెడదాం సార్, ప్లేస్ అప్పుడు డిసైడ్ చేద్దాము. ఓకే ఓకే. అయితే మనం ఎప్పుడు పెట్టుకుందాం సార్ ఈ కండిషన్స్ వీడియో? ఎప్పుడు పెడదాం? ఏ వీక్ లో పెడదాం? ఫిబ్రవరిలో పెడదాం అండి, ఫిబ్రవరిలో పెడదాం సార్. ఫిబ్రవరి అంటే వన్ మంత్ లేట్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు ఒక మాట వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మనం కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు పర్లేదండి. అనిల్ భాయ్, రహీం భాయ్, ఒక్క నిమిషం. అనిల్ గారు, నేను చెప్పేది ఏంటంటే మనం డిబేట్ ఫిబ్రవరి కాకపోతే దాని తర్వాత మార్చి లోనే పెట్టుకోవచ్చండి. నేను అనేది కనీసం అంటే మీరు ఎలాగో లైవ్ అస్తమానం మీరు ఎలాగో యూట్యూబ్ లో ఉంటానే ఉంటారు కదా, మనము ఎంతసేపు మహా అయితే ఒక 1 hour ఉంటదండి లైవ్. మనం కండిషన్స్ అంటే మీరు ముందుగా ప్రిపేర్ అవుతారు, మేము ముందుగా ప్రిపేర్ ఉంటాము. ఒక 1 hour లో ఏదో టైంలో నైట్ అయినా పర్వాలేదు, 8 to 9 కన్నా పర్వాలేదు, డే టైం అయినా పర్వాలేదు. నేను చెప్పేది మీరు పలానా డే అని చెప్పక్కర్లేదు, పలానా వీక్ లో అనుకున్నాం అనుకోండి, దగ్గర ఆ వీక్ వచ్చిన తర్వాత మనం ఒక డే నిర్ణయించవచ్చు, ఆ డే వచ్చిన తర్వాత మనం టైం నిర్ణయించుకోవచ్చు. ఓకే ఓకే, మీరు చెప్పిన డిబేట్ అయితే మీ ఇష్టం అండి, ఫిబ్రవరిలో కానీ మార్చి కానీ పెడదాం సార్, అది ఇబ్బంది లేదు. రెహమాన్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పింది నేను కన్సిడర్ చేస్తాను. ఈ సంక్రాంతి హాలిడేస్ ఏవైతే ఉన్నాయో ఇవి అయిపోగానే 20వ తారీఖు తర్వాత నుంచి దాదాపు రిపబ్లిక్ డే ఈ సమయంలో మాట్లాడదాం. ఓకే రైట్, షూర్ సార్, మాట్లాడదాం. ఎందుకంటే రిపబ్లిక్ డే ఆ టైం అప్పుడు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి పాస్టర్ గారు కూడా బిజీగా ఉండరు. ఎందుకంటే ఎవరు పొద్దున పూట చర్చిల్లో జెండా వందనం చేసుకుని వచ్చేస్తారు, రైట్? సో ఆ తర్వాత ఫ్రీగా ఉంటారు. పెట్టండి బ్రదర్, ఆఫ్టర్ 26 పెట్టండి, నాకు 24, 25, 26 మీటింగ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. అందుకు నాకు తెలుసండి, నాకు ఆ విషయం తెలిసే 26 ఆ ప్రాంతంలో పెట్టుకుందాము అంటున్నాను నేను. ఓకే ఓకే. ఆ తర్వాత అదే సార్, ఆ రోజు మనము మీ ముగ్గురు అంటున్నారు కదా, మేము కూడా మా తరపున ఎవరు ముగ్గురు వస్తారో ఆ రోజు మనము చెప్తాం సార్. ఆ రోజు మీకు మా తరపు మెయిన్ పర్సన్ ఆయన సార్, ఇందాక చెప్పిన వలి గారు మెయిన్ పర్సన్, మిగతా ఇద్దరు ఎవరనేది మేము ఇంకా నిర్ణయించలేదు. అంటే ఇప్పుడు సడన్ గా మనం ప్లాన్ అనుకున్నాం కాబట్టి నిర్ణయం తీసుకుని ఎవరైనా చెప్తాం సార్, మిగతా ఇద్దరు కూడా. సరే. ఆ తర్వాత కండిషన్స్ కూడా సార్, మనం మీరు ఒక A4 షీట్ మీద మీరు ప్రిపేర్ చేసుకుని మేము కూడా ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే అని మనము ఒకరికొకరు షేర్ చేసుకుని సంతకాలు పెట్టుకుని మీకు వాట్సాప్ చేస్తే మీరు మాకు వాట్సాప్ చేసేయండి, అలా మనం చేసుకుందాం సార్ ఆ రోజు అయిన తర్వాత. ఓకే అండి, రైట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జాన్ కొయ్య గారు అండ్ అనీ జాన్సన్ గారు మరియు అనిల్ కుమార్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈ వందనాలు, ఈ నంబర్ సయ్యద్ గారిదండి, మేము ఫీడ్ చేసుకుంటాం. అవునండి, నాదేనండి, రహీం షేక్ రహీం గారు. ఓకే సార్, మీదే కదా? ఓకే, నాదేనండి. ఓకే.